చూసి రమ్మంటే కాల్చి రావడం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది మనకి. అంటే చెప్పిన పనినే కాకుండా చెప్పని పనిని కూడా చేసేయడం. జనరల్గా ఇలా లైన్ దాటి పని చేస్తే దాన్ని నెగిటివ్ కోణంలో చూస్తుంటాం. కానీ నిజానికి ఇది మంచి లక్షణమే. చెప్పిన పనిని మాత్రమే చేసేవాడు మంచి వర్కర్ కావచ్చు. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే వాడు ఆగిపోతాడు. కానీ పని పూర్తి కావడం కోసం అవసరమైతే ప్లాన్స్ వేసుకుని చేసేవాడినే సమర్థుడు అంటారు. ఇదిగో ఇప్పుడు అలాంటి కొన్ని అడ్వాన్స్డ్ AI టూల్స్ కొన్ని వస్తున్నాయి. ఇవి యూజర్ చెప్పిన పనినే కాదు, చెప్పని పనిని కూడా చేసేస్తాయి. టార్గెట్ రీచ్ అవుతాయి. నీకేం కావాలో చెప్పు చాలు, అది ఎలా చేయాలో నేను చూసుకుంటాను అన్నట్టుంటుంది వీటి వ్యవహారం. మరి ఇలాంటి అడ్వాన్స్డ్ పవర్ కలిగిన AI టూల్ ఒకటి వచ్చింది. దాని గురించి తెలుసుకుందామా? ఈ కాలంలో మనం ప్రతి పని వేగంగా జరిగిపోవాలని కోరుకుంటున్నాం. ఆ వర్క్ స్పీడ్లో ఇప్పుడు AI టూల్స్ హెల్ప్ చేస్తున్నాయి. ChatGPT కావచ్చు, జెమినీ కావచ్చు, పెర్ప్లెక్సిటీ కావచ్చు, ఇంకా గ్రాక్ మరేదైనా కావచ్చు. ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్ కంటే చాలా గొప్పవి. అడిగిన సమాచారాన్ని మాత్రం ఇచ్చి ఊరుకో, అంతకంటే డీప్గా హెల్ప్ చేస్తాయి. కావలసిన సమాచారాన్ని క్షణాల్లో వెతికి ఇవ్వడమే కాదు, ఆ కంటెంట్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో కూడా చెప్పగలం. అయితే ఇంతకంటే అడ్వాన్స్డ్గా మన ప్రాబ్లమ్స్కి ప్రాక్టికల్గా సొల్యూషన్ అందించగలిగే టూల్స్ వచ్చాయి. మనం ఒక కాన్సెప్ట్ అనుకుంటే దాన్ని ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్ అవుట్పుట్ సాధించే వరకు మనకి తోడుంటాయి. ఇలాంటి అడ్వాన్స్డ్ AI ఏజెంట్స్ ఈ మధ్య వచ్చాయి. ఏజెంటిక్ AI అనే పేరు విన్నారా? వినకపోతే అర్జెంటుగా ఇప్పుడే తెలుసుకోండి. ఇప్పుడంతా అదే ట్రెండ్. మరి ChatGPTలో ఉండే ఎక్స్ట్రా జీపీటీలు కానీ, జెమినీలో జెమ్స్ అనే పేరుతో మనం రెడీ చేసుకునే ప్రీమేడ్ ఏజెంట్స్ కానీ, ఇవన్నీ AI ఏజెంట్సే. వీటికి పర్టిక్యులర్గా టాస్క్ ఇస్తే పర్ఫెక్ట్గా నిర్వహిస్తాయి. అందుకే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఏజెంటిక్ AI అన్నది క్రేజీ ట్రెండ్గా మారింది. ఆ ట్రెండ్ని మరింత ఫ్రెండ్లీగా మార్చే అడ్వాన్స్డ్ టూల్ లేటెస్ట్గా ఒకటి వచ్చింది. ఇదొక సంచలనాత్మకమైన క్రేజీ టూల్. పేరు manus.im అన్నది వీళ్ళ వెబ్సైట్. ఇక్కడ మనం వీళ్ళ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది ఫ్రీ కాదులేండి. ChatGPT ప్లస్ మాదిరిగా వీళ్ళకి సబ్స్క్రిప్షన్ పే చేయాల్సి ఉంటుంది. నెలకి దాదాపు $40 వరకు కట్టాలి. కాస్ట్లీగా ఉంది అనిపిస్తే అనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్గా దీని పనితీరు చూస్తే అది భారం అనుకోలేం. అసలు ChatGPT వాళ్ళ డీప్ సెర్చ్ కంటే Manus టూలే పవర్ఫుల్ అని బెంచ్ మార్క్ టెస్టుల్లో తేలిపోయింది. Manusకి ఇప్పటికే ప్రజాదరణ వచ్చింది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈవెంట్స్ కూడా జరిగాయి. టెక్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఎంతోమంది Manus గురించి మాట్లాడారు. సరే, Manus ఏ గొప్ప పనులు చేస్తుంది, ఏ టాస్క్స్ నిర్వహించగలుగుతుంది, అదే ప్రాక్టికల్గా తెలుసుకుందాం. Manusని దీని క్రియేటర్లో అటానమస్ ఏజెంట్ అని అంటున్నారు. అంటే దానంతటా అదే ఆటోమేటిక్గా పనిచేసే ఒక AI ఏజెంట్ అన్నమాట. మనం దీనికి మన పర్పస్ లేదా కాన్సెప్ట్ చెప్పామనుకోండి, మనకి కావాల్సింది ఏమిటి అన్నది క్షణంలో గ్రహిస్తుంది. మనం కోరుకున్న అవుట్పుట్ రావడానికి ఓ మంచి ప్లాన్ వేసుకుంటుంది. అవుట్పుట్ వచ్చే వరకు ఆ ప్లాన్ ప్రకారం కృషి చేస్తూ ముందుకు పోతుంది. ఫైనల్గా మనకి సంతృప్తి కలిగించే అవుట్పుట్ ఇస్తుంది. Manus వాళ్ళు తమ టూల్ సామర్థ్యాలు ఏంటన్నది అందరికీ తెలిసే విధంగా తమ వెబ్సైట్లో కొన్ని ఇంటరాక్టివ్ డెమోలు పెట్టారు. Manus మనిషికి ప్రాక్టికల్గా ఎలా హెల్ప్ చేయగలుగుతుంది అన్నది ఈ డెమోస్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెజ్యూమ్ స్క్రీనింగ్ అనే టాస్క్ని తీసుకుందాం. ఒక జాబ్ ఉందనుకోండి, దానికి 100 మంది అప్లై చేస్తారు. అప్పుడేం చేయాలి? 100 రెజ్యూముల్ని స్టడీ చేయాలి. వాళ్ళ అర్హతలు గ్రహించి పోల్చి చూడాలి. ఫైనల్గా వాళ్లలోంచి మన జాబ్కి తగిన బెటర్ క్యాండిడేట్ ఎవరన్నది కనిపెట్టాలి. మాన్యువల్గా ఈ ప్రాసెస్ అంతా చాలా కష్టంతో కూడుకుంది. అఫ్కోర్స్ ఈ మధ్య స్క్రీనింగ్ లాంటి వాటి కోసం ఫిల్టరింగ్ అప్లికేషన్స్ కూడా వచ్చాయనుకోండి. అయితే వాటిలో చాలా టూల్స్కి AI పవర్ లేదు. కానీ Manus స్పెషల్ టూల్. ఇది AI పవర్ని ఎంతో గొప్పగా వాడుకుంటుంది. ఎన్ని రెజ్యూములే ఇచ్చినా బెస్ట్ ఉద్యోగిని చిటికల్లో సెలెక్ట్ చేసేస్తుంది. అసలు అప్లికెంట్స్ తాలూకు రెజ్యూమిల్ని దీనికి విడివిడిగా అప్లోడ్ చేయాల్సిన పని కూడా లేదు. ఓ 10 రెజ్యూమిల్ని కలిపేసి ఓ జిప్ ఫైల్ చేసేసి ఇచ్చేస్తే చాలు. అదే ఆ జిప్ ఫైల్ని ఓపెన్ చేసుకుంటుంది. విడివిడిగా ప్రతి రెజ్యూమేని చదువుతుంది. అందులో ప్రతి పేజీలోని కంటెంట్ని స్టడీ చేస్తుంది. ఫైనల్గా ప్రతి క్యాండిడేట్ గురించి తెలుసుకుంటుంది. ఇప్పుడొక ముఖ్య విషయం తెలుసుకోవాలి. జనరల్గా పనిచేసేటప్పుడు మనిషికి కంప్యూటర్కి ఒక ముఖ్యమైన తేడా ఉంటుంది. అదేంటంటే, మనిషికి ఒక పని చెబితే మధ్యలో ఆపి మరికొంత యాడ్ చేయొచ్చు. కానీ కంప్యూటర్ అలా కాదు. ఒక టాస్క్ పూర్తయ్యాకే మరో టాస్క్ ఇవ్వాలి, లేదా మొదటి టాస్క్ని ఆపాలి.
టాస్క్ జరుగుతుంటే మధ్యలో దాంట్లో మార్పులు చేయలేం. కానీ మాన్యూస్ అలా కాదు. ఇది అడ్వాన్స్డ్ ఏఐ టూల్. అందుకే మనం దీనికి ఒక పని చెప్పినప్పుడు అది చేస్తున్నప్పుడే మధ్యలో మరికొంత పనిని యాడ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ముందు ఇచ్చిన 10 మంది అప్లికేషన్లు ఇది చదువుతున్నప్పుడే మరో 5 మధ్యలో యాడ్ చేయొచ్చు. అదేమీ డిస్టర్బెన్స్ అని అనుకోదు. టోటల్గా అన్ని రెజ్యూమేలు స్టడీ చేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఇక్కడ అవుట్పుట్ చూడండి. మొత్తం క్యాండిడేట్స్లో ఎవరు బెటర్గా ఉన్నారో, ఎవరు మోడరేట్గా ఉన్నారో, అసలు ఎవరు అస్సలు బాగోలేరో చెప్పేసింది. 5 అడ్వాన్స్గా ఉన్నారట, 4 మోడరేట్గా ఉన్నారట, 6 సరిగ్గా లేరట, కొంతమంది ఎక్స్పీరియన్స్ రికార్డులు సరిగ్గా లేవట. ఇలా మొత్తం విషయాన్ని నిమిషాల్లో స్టడీ చేసేసి వాళ్ల పేర్లతో సహా క్లియర్గా ఇచ్చేసింది. సరే, ఫైనల్ రిపోర్ట్ వచ్చింది కదా. ఈ రిపోర్ట్ని ఓ స్ప్రెడ్షీట్ రూపంలో ఇవ్వగలవా అంటే అది ఓకే. దానికి తనే కోడ్ రాసుకొని అప్పటికప్పుడే ఆ రిపోర్ట్ని ఒక స్ప్రెడ్షీట్గా ఎక్స్పోర్ట్ చేసేసింది. ఇది మాన్యూస్కున్న పవర్. ఇక రెండో డెమో చూద్దాం. ఇది ప్రాపర్టీ రీసెర్చ్. మనం ఒక సిటీలో పలానా ఏరియాలో ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి అని అనుకున్నామనుకోండి. మన అవసరాలు, స్తోమత, మన బడ్జెట్ ఇవన్నీ మాన్యూస్కి చెబితే చాలు, అంతా అదే చూసుకుంటుంది. ఇక్కడ చూడండి యూజర్ ఏమంటున్నారో. ఐఎమ్ లుకింగ్ టు పర్చేస్ ఏ ప్రాపర్టీ ఇన్ న్యూయార్క్ ఇన్సైడ్ నైబర్హుడ్ విత్ లో క్రైమ్ రేట్ అని ఇచ్చారు. న్యూయార్క్లో ఇరుగు పొరుగు బాగుండే తక్కువ క్రైమ్ రేట్ ఉన్న ఏరియా చూడు అని అడిగారు. తమ పిల్లలకి మంచి స్కూల్స్ ఉండే ఏరియా కూడా ప్రిఫర్ చేయమన్నారు. ఇక బడ్జెట్ మాటకొస్తే భార్యాభర్తలిద్దరికీ కలిపి నెలకి $50,000 వస్తుందని చెప్పారు. అంతే, మాన్యూస్కి అలా చెబితే చాలు, ఇక అంతా అదే చూసుకుంటుంది. చూడండి, ముందు న్యూయార్క్ అంతా ఇళ్ల కోసం వెతికింది. సేకరించిన మొత్తం సమాచారం అనలైజ్ చేసింది. ఫస్ట్ నైబర్హుడ్ కంపారిజన్ చేసింది. తర్వాత అందులోంచి క్రైమ్ రేట్ తక్కువగా ఉన్న ఏరియాల్ని సెలెక్ట్ చేసుకుంది. అందులో మళ్లీ దగ్గరలో మంచి స్కూల్స్ ఉన్న ఏరియాల్ని పట్టుకుంది. ఇక ఫైనల్గా వీళ్ళ బడ్జెట్కి ఫిట్ అయ్యే ప్రాపర్టీస్ని కనిపెట్టి ఫైనల్ లిస్ట్ ఇచ్చేసింది. ఇదిగో, న్యూయార్క్ మొత్తం మీద ఉన్న ప్రాపర్టీస్లో మీకు ఇవి బెటర్, ఇక ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం అనేసింది. ఎంత అద్భుతం! నైబర్హుడ్ కంపారిజన్, సేఫ్టీ ఎనాలిసిస్, స్కూల్ క్వాలిటీ ఎనాలిసిస్, తర్వాత బడ్జెట్ సమ్మరీ, కాంప్రహెన్సివ్ సమ్మరీ అన్నీ క్విక్గా అయిపోయాయి. అన్నిటికంటే అద్భుతం ఏంటంటే వీళ్ల బడ్జెట్ని పట్టి ఈఎంఐలు కూడా క్యాలిక్యులేట్ చేసింది. అందుకోసం సొంతంగా అప్పటికప్పుడు ఒక పైథాన్ ప్రోగ్రామ్ అదే రాసేసుకుంది. అది ఏజెంటింగ్ ఏఐకి ఉన్న పవర్. మాన్యూస్ టూల్కి తన అవసరం మాత్రమే చెబితే చాలు. అందుకోసం ఇలా చేయి, ఫలానా ప్రోగ్రాం రాయి అని చెప్పాల్సిన పని ఉండదు. అదే అన్నీ చూసుకుంటుంది. అవసరాన్ని బట్టి అదే సెర్చ్ ఇంజన్ అవుతుంది. ప్రోగ్రామర్గా మారుతుంది. రిజల్ట్స్ని ఫిల్టర్ చేసే సార్టర్గా మారుతుంది. ఫైనల్గా కోరుకున్న అవుట్పుట్ మాత్రం ఇచ్చేస్తుంది. ఇంత కాంప్రహెన్సివ్గా పనిచేయడం వల్లే మాన్యూస్కి అంత పేరొస్తోంది. కేవలం ప్రాపర్టీ సెలెక్షన్లోనే కాదు, స్టాక్స్ అనాలిసిస్ లాంటి పనుల్లో కూడా మాన్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. పలానా స్టాక్స్లో డబ్బులు పెట్టచ్చా, పలానా షేర్స్ ఇప్పుడు కొనాలా కొనకూడదా, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మాన్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ డెమో చూడండి. ఇక్కడ 3 కంపెనీల పేర్లిచ్చి 3 ఏళ్లుగా వీటి స్టాక్స్ మధ్య ఏదైనా కోరిలేషన్ ఉందా అని అడిగారు. నిజానికి ఇలాంటి డీప్ సమాచారాన్ని వెతకాలంటే గూగుల్ సెర్చ్ ఎంత మాత్రం పనికిరాదు. ఎన్నో సైట్లు వెతకాలి, ఎన్నో రికార్డులు పట్టుకోవాలి, ఎంతో కష్టపడాలి. కానీ మాన్యూస్ ఆ భారమంతా తన మీదే వేసుకుంటుంది. తనకి కావాల్సిన సమాచారమంతా ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకోవాలో తనే తెలుసుకొని తనే వెతుక్కుంది. అవసరాన్ని బట్టి తనే ప్రోగ్రాం రాసుకొని ఎనాలిసిస్ చేసింది. ఫైనల్గా అందమైన విజువల్స్ రూపంలో అవుట్పుట్ ఇవ్వడం, అన్నీ తనే చేసేస్తుంది. చూడండి, 3 ఏళ్లుగా ఆ 3 కంపెనీలకి చెందిన స్టాక్స్ ఎలా ఎలా మారాయో చెబుతూ పోలుస్తూ ఎలా రిపోర్ట్ ఇచ్చిందో. ఇవ్వడమే కాదు, దీనంతటినీ అందమైన వెబ్సైట్గా మార్చమంటే కేవలం కొద్ది సెకండ్లలో వెబ్సైట్ తయారు చేసేసింది. ఇదే మాన్యూస్ తయారు చేసిన వెబ్సైట్. చూడండి, ఇవన్నీ ఇంటరాక్టివ్ విజువల్స్. మనం కర్సర్స్ పెడితే కదులుతాయి. మరి ఇంతటి అద్భుతమైన ఇంటరాక్టివ్ వెబ్సైట్ని తయారు చేయడానికి మాన్యూస్కి పట్టిన సమయం జస్ట్ కొన్ని సెకండ్లు మాత్రమే. అందుకే మాన్యూస్ కేవలం ఒక సాధారణ ఏఐ ఏజెంట్ అని అనుకోలేం. ఏజెంటిక్ ఏఐలోనే ఇది ఒక ముందడుగని చెప్పాల్సి ఉంటుంది. ఓపెన్ ఏఐ వాళ్ల డీప్ సెర్చ్ కంటే కూడా మాన్యూస్ సామర్థ్యం ఎక్కువని బెంచ్ మార్క్లో ఇప్పటికీ తేల్చేశాయి. అందుకే చాట్ జీపీటీ కంటే ఇదే గొప్పదని కొందరు ప్రచారం మొదలుపెట్టారు. అఫ్కోర్స్ చాట్ జీపీటీది చాలా పెద్ద సంస్థ, మాన్యూస్ ఒక చిన్న సంస్థ. అన్ని విషయాల్లోనూ అప్పుడే పోల్చేయడం సరికాదు.
కానీ బెంచ్ మార్కుల ప్రకారం చూస్తే మాన్యూస్ చిన్న టూల్ అని అస్సలు కొట్టిపడేయలేం. అసలు మాన్యూస్ అన్న పేరు ఎలా వచ్చింది అంటే మెన్స్ ఎట్ మానస్ అనే దాని నుంచి తీసుకున్నామంటున్నారు. మెన్స్ అంటే మనసు, మానస్ అంటే చెయ్యి, హ్యాండ్ అని అర్థమట. అంటే మనం అనుకున్న సంకల్పాన్ని పనిగా ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇవ్వగలిగే టూల్ ఇది అని అర్థం. మానస్ టూల్ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో ఇంకా అనేక డెమోలున్నాయి. ఇవన్నీ కేవలం వీడియోలు కావు, ఇంటరాక్టివ్ రికార్డింగ్స్ అని చెప్పొచ్చు. అంటే మనం వాటి మీద క్లిక్ చేస్తే ఆ టాస్క్ ప్రాసెస్లన్నీ ఎలా జరిగాయో ప్రాక్టికల్గా చూడొచ్చు. నేను పలానా దేశం వెళ్లాలనుకుంటున్నాను అని బడ్జెట్, టైం వివరాలు ఇస్తే చాలు, ఒక అద్భుతమైన ట్రావెల్ హ్యాండ్బుక్ తయారు చేసి ఇచ్చేస్తుంది. ఆ విదేశీ ప్రయాణంలో మనకి అవసరమయ్యే అన్ని విషయాలు ఆ బుక్లో ఉంటాయి. పైగా మనకి తగినట్టు కస్టమైజ్డ్గా ఉంటాయి. ఏదైనా ఒక బిజినెస్ గురించి డీప్గా తెలుసుకోవాలన్నా, ఒక గిట్ హబ్ ప్రాజెక్టు గురించి రీసెర్చ్ చేయాలన్నా, సర్వేలు చేయాలన్నా, ఒక సంస్థ తాలూకు బయోగ్రఫీని ఒక పుస్తకంగా రాయాలన్నా అన్ని క్షణాల్లో పూర్తయిపోతాయి. ఇన్సూరెన్స్ పాలసీల విషయం తీసుకోండి, వాటన్నింటినీ మాన్యూస్కి ఇచ్చేస్తే చాలు. వాటిలో మనకి ఏది బెటరో అదే చెప్పేస్తుంది. మాన్యూస్తో మొబైల్, ఇంటర్నెట్, ట్రాఫిక్ డేటా అనాలిసిస్ చేయొచ్చు, ఫ్యామిలీ ట్రీస్ తయారు చేయొచ్చు, కంపెనీల ఆర్గనైజేషన్ చార్ట్లు తయారు చేయొచ్చు. మనకి ఒక బిజినెస్ స్టోర్ ఉంటే సేల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఐడియాలు పొందొచ్చు. ఇక ఎడ్యుకేషన్ పరంగా చూస్తే కోర్సులు తయారు చేసుకోవచ్చు, లెక్చర్స్ని నోట్స్గా మార్చుకోవచ్చు, లాంగ్ టెక్స్ట్ని క్విక్గా ప్రూఫ్ రీడ్ చేసేయచ్చు. ఇంకా వెబ్సైట్ ఆప్టిమైజేషన్, మ్యాప్ సెర్చింగ్ ఎన్నో చేయొచ్చు. కొన్ని కాంట్రాక్టుల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. మాన్యూస్కి చెబితే అందులో సమస్యలేంటో అదే చెబుతుంది. అలాగే మనకి అర్థం కాని లీగల్ డాక్యుమెంట్స్ ఉంటే చదివేసి, ఇదిగో దీంట్లో ఈ సమస్యలున్నాయి, ఈ పలానా వాక్యాల్లో ఈ లీగల్ అర్థాలున్నాయని అర్థమయ్యేలా చేస్తుంది. ఇంకా ఫోటో కంపారిజన్, ఫైల్ ప్రాసెసింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్, బిజినెస్ కార్డ్ మేకింగ్, బ్రాండ్ ఐడెంటిటీ డిజైనింగ్ లిస్ట్ చూస్తే అసలు మాన్యూస్ చేయలేనిది లేదేమో అనిపిస్తుంది. సాధారణమైన ఏఐ టూల్స్ చేసే పనులతో పాటు మరింత లోతుగా మన టార్గెట్స్ని అర్థం చేసుకుని పనిచేస్తుంది మాన్యూస్. ఇది రెగ్యులర్ ఏఐ టూల్ కానే కాదు, మన థాట్స్ని పనుల రూపంలో ఎగ్జిక్యూట్ చేసి ప్రాక్టికల్గా అవుట్పుట్ ఇవ్వగలిగే ఒక అడ్వాన్స్డ్ జనరల్ ఏఐ ఏజెంట్ మాన్యూస్. ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే సింపుల్గా థ్యాంక్స్ అండి అంటాం. థ్యాంక్స్, సారీ, ప్లీజ్ ఇవన్నీ రోజువారీ వ్యవహారంలో మనకి అలవాటైపోయాయి. అయితే మనిషికి చెప్పినట్టు చాట్ జీపీటీకి కూడా థ్యాంక్స్ చెప్పొచ్చా? చెప్పొద్దు బాబోయ్ అంటున్నారు కొంతమంది. ఎవరో కాదు, సాక్షాత్తు ఆ చాట్ జీపీటీని మన ముందుకు తెచ్చిన ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్. అదేంటి, చాట్ బాట్ మనకి హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ చెబితే తప్పేంటి? తప్పేం లేదు, కానీ మనం రోజు అలా థ్యాంక్స్, సారీలు చెబుతూ పోతే పాపం ఓపెన్ ఏఐ కంపెనీకి ఖర్చు ఎక్కువ అవుతుందట, కరెంటు బిల్లు కోట్లలోకి వెళ్తుందట. అరే, సింపుల్ థ్యాంక్స్ చెబితే కోట్లలో ఖర్చు అవుతుందా? ఇదేం వింత? మరి ఈ వింత ఏంటో మీరు తెలుసుకోండి. హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పడం కనీస కర్తవ్యం. పైగా అది ఖర్చులేని వ్యవహారం. అందుకే మనం థ్యాంక్స్, సారీ లాంటి పదాల్ని ఈజీగా వాడేస్తుంటాం. అయితే చాట్ జీపీటీ లాంటి చాట్ బాట్స్తో మాట్లాడేటప్పుడు మాత్రం ఇలా మనుషుల్లా బిహేవ్ చేస్తే మనీతో ప్రాబ్లమే. ఎందుకంటే ఏఐకి చెప్పే థ్యాంక్స్ ఖర్చులేని వ్యవహారం కాదు. స్మార్ట్ ఫోన్స్, యాప్స్తో పాటు ఈ మధ్య చాట్ జీపీటీ లాంటి ఏఐ చాట్ బాట్లు కూడా అలవాటైపోయాయి. ఏదైనా సమాచారం కావాలన్నా, కాసేపు సరదాగా కబుర్లు చెప్పాలన్నా చాట్ బాట్తో మాట్లాడేవాళ్లు పెరిగారు. చాట్ బాట్ మనిషి కాకపోయినప్పటికీ దాని టాక్ చూస్తే అచ్చ ఒక మనిషి అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే మనం దాన్ని హ్యూమన్లా ఫీల్ అయిపోయి అదే ఫీల్తో దానికి థ్యాంక్స్లు, సారీలు చెబుతూ ఉంటాం, ప్లీజ్ అంటూ ఉంటాం. ఇలాంటి మర్యాదపూర్వకమైన పదాలు వాడడం మంచిదే, కానీ నిజానికి అవసరం లేదు. ఈ చిన్న చిన్న మర్యాదపూర్వకమైన పదాల వల్ల ఏఐ కంపెనీలకి ఖర్చు ఎక్కువైపోతుంది. పైగా ఇంత అంతా కాదు, ఏకంగా కొన్ని మిలియన్ల డాలర్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. చాట్ జీపీటీ విషయమే తీసుకోండి. ఇక్కడ రోజు మిలియన్ల కొద్ది వ్యక్తులు చాట్ జీపీటీకి కోట్ల సార్లు థ్యాంక్స్లు, సారీలు చెబుతున్నారు. దాంతో ఓపెన్ ఏఐ వాళ్లకి అవసరమైన దానికంటే అదనంగా కరెంటు బిల్లు వచ్చేస్తోంది. కొన్ని పదుల కోట్ల డాలర్లు అనవసరంగా ఖర్చవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మనే చెప్పారు. అవును మరి, చాట్ జీపీటీ లాంటి పెద్ద ఏఐ ఇంజిన్స్ పనిచేయాలంటే వాటి వెనుక భారీ కంప్యూటర్లు ఉంటాయి. వీటికి రెస్ట్ ఉండనే ఉండదు, నిరంతరం పని చేస్తూనే ఉండాలి. వీటిని నడపడానికి ఎంతో కరెంట్ అవసరం.
పైగా ఈ సిస్టమ్స్ వేడెక్కిపోకుండా చల్లగా ఉంచడానికి కూలింగ్ సిస్టమ్స్ కూడా నాన్ స్టాప్గా నడపాలి. మనం చాట్ జీపీటీని అడిగేది చిన్న ప్రశ్నే కావచ్చు, కానీ అది అర్థం చేసుకొని సమాధానం చెప్పాలంటే వెనుక చాలా ప్రాసెస్ జరగాలి. చాట్ జీపీటీ మనకి ఏదైనా పని చేసి పెడితే మనం మర్యాదపూర్వకంగా థ్యాంక్ యూ అంటాం. అప్పుడది ఊరికే ఉండకుండా యు ఆర్ వెల్కమ్ అనో నో మెన్షన్ అనో జవాబిస్తుంది. మరి మర్యాదకి తిరిగి మర్యాద ఇవ్వాలి కదా, అదే దానికి నేర్పారు. సో మళ్ళీ ఈ ఎక్స్ట్రా సమాధానాలకి మరికొంత కంప్యూటింగ్ పవర్, కరెంట్ ఖర్చవుతాయి. చిన్న చిన్నవే కావచ్చు, అనేక మంది చేస్తే అదే పెద్దదవుతుందని అపరిచితుడు అంటాడు. అలాగే రోజూ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది యూజర్లు చెబుతున్న థ్యాంక్ యూలు, ప్లీజ్లు, సారీలు అన్నీ కలిపి ఓపెన్ ఏఐ కంపెనీకి ఏడాది తిరిగేసరికి $10 కోట్ల ఎక్స్ట్రా కరెంటు బిల్లు తెస్తున్నాయి. ఆలోచించి చూడండి, చాట్ జీపీటీతో మాట్లాడితే మనిషితో మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి అది మనిషి కాదు కదా, అది కేవలం ఒక ఏఐ ఇంజిన్. దానికి ఫీలింగ్స్ కూడా ఏమీ ఉండవు కదా. అలాంటి దానికి మనం థ్యాంక్స్ చెబితే ఏంటి, చెప్పకపోతే ఏంటి? దాన్ని ఒక మిషన్ లాగే చూడాలి. కానీ మనకింకా అంతటి మెచ్యూరిటీ లేదు. హ్యూమన్ ఫీల్ కలిగాక ఊరుకో, మనిషితో ప్రవర్తించినట్టే ఏఐ టూల్తోనూ ప్రవర్తిస్తాం. థ్యాంక్స్, సారీ, ప్లీజ్ అనేస్తూ ఉంటాం. సరే, ఓపెన్ ఏఐకి ఖర్చు పెరిగిపోతోంది కాబట్టి మనం చాట్ జీపీటీతో మర్యాదగా మాట్లాడడం మానేయాలా? అబ్బే, అక్కర్లేదని ఆల్ట్మన్ గారే చెబుతున్నారు. చిన్న చిన్న థ్యాంక్స్లకి, సారీలకి కూడా ఎంత ఖర్చు అవుతుందో సరదాగా స్టాటిస్టిక్స్ చెప్పానంతే. కానీ మీరు మాత్రం ఆపద్దు. చాట్ జీపీటీకి థ్యాంక్స్ చెబుతూనే ఉండండి. అలా న్యాచురల్గానే మాట్లాడండి. అప్పుడే హ్యూమన్ ఫీల్ ఉంటుంది. మీ మర్యాద కోసం ఆ మాత్రం ఖర్చు మేం భరిస్తాం, నో ప్రాబ్లం అంటున్నారు. అయితే శామ్ ఆల్ట్మన్ కామెంట్స్ తర్వాత సోషల్ మీడియాలో ఎన్నో జోక్స్ పేలాయి. ముఖ్యంగా ఎక్స్లో చాట్ బాట్లకి థ్యాంక్స్ చెప్పే విషయం మీద ఎన్నో మీమ్స్ కనిపించాయి. ఏఐ ఇంజన్స్ ఇప్పటికే మనుషుల్లా మాట్లాడుతున్నాయి, హ్యూమన్ ఫీల్ తెప్పిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఏమో రేపు ఏఐ రోబోట్లు పెరిగిపోయి ఇంగ్లీష్ సినిమాల్లోలా ఏలేస్తాయేమో. ఒకవేళ అలాంటి టైమే వస్తే ఇప్పుడు మనం వాటికిచ్చిన మర్యాద అప్పుడు పనికొస్తుందిగా అని కొందరు జోక్స్ పేలుస్తున్నారు. ఏఐకి కోపం వస్తుందేమోనని ఇప్పట్నుంచి భయంతో మర్యాదగా ఉంటున్నామంటూ కొందరు కామెడీ చేశారు. ఇక కొందరైతే శామ్ ఆల్ట్మన్నే టార్గెట్ చేశారు. ఆల్ట్మన్ గారు, మీరు మీ కరెంటు ఖర్చుల గురించి చెప్పారు, కానీ చాట్ జీపీటీల వల్ల మా యూజర్స్కి పెరిగిన ఖర్చుల మాటేమిటి? చాట్ జీపీటీ ప్లస్కి డబ్బులు కడుతుంటే మరి మాకు భారంగానే ఉంది అని అంటున్నారు. మొత్తం మీద అదండి చాట్ జీపీటీ థ్యాంక్స్ కదా. మనం సరదాగా అలవాటుగా చేసే చిన్న చిన్న పనుల వెనుక కూడా టెక్ ప్రపంచంలో ఎంత పెద్ద లెక్కలుంటాయో ఈ సంఘటన వల్ల తెలుస్తుంది. చాట్ జీపీటీ అనేది మనిషి కాకపోవచ్చు, కానీ మనం మనుషులం. చాట్ జీపీటీకి థ్యాంక్స్ చెప్పడం మనం మనుషులు అనడానికి గుర్తు. ఏదేమైనా మనిషిని, మనిషిలా నటించే మెషిన్ని విడివిడిగా ఎలా గుర్తించాలో, రెండింటినీ వేరే వేరేగా ఎలా డీల్ చేయాలో మనిషి ఇప్పటినుంచే నేర్చుకోవాలి. అందుకు ఈ సంఘటనే ఓ మంచి ప్రారంభం. ఏమంటారు? డిజిటల్ ప్రపంచంలో డిజైనర్ల కోసం లక్షల కొద్దీ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఫలానా కలర్ ఎలా ఉంది అని అడిగితే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు బాగుందో లేదో చెబుతారు. సింగిల్ కలర్ అయితే సింపుల్గా చెప్పేయచ్చు, కానీ కాంబినేషన్స్ విషయానికి వచ్చేసరికే కష్టం అంతా. ఉన్నవి మిలియన్స్ ఆఫ్ కలర్స్, వాటి నుంచి కాంబినేషన్స్ కోట్ల కొద్దీ వస్తాయి. మరి అన్ని కోట్ల కాంబినేషన్స్లో మన అవసరానికి, మన థీమ్కి సూట్ అయ్యే కలర్ కాంబోని పట్టుకోవడం అంటే కొంచెం కష్టమే. అయితే కళ్ళ ముందు కరెక్ట్ కాంబినేషన్స్ క్రియేట్ అయి రెడీగా ఉంటే అప్పుడు పని ఈజీ అయిపోతుంది. అలా డిజైనర్స్కి హెల్ప్ చేయడానికే వచ్చింది ఓ మంచి ఏఐ టూల్. దాన్ని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. డిజైనర్స్కి, ఎవరైతే వెబ్సైట్ డిజైనర్స్ కావచ్చు, బ్రోచర్ డిజైనర్స్ కావచ్చు, ఎవరైనా సరే డిజైనర్స్కి ఈ కలర్ కాంబినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కలర్ కాంబినేషన్స్ని సజెస్ట్ చేసే ఒక మంచి ఏఐ టూల్ ఉంది. ఇవాళ ఏఐ టూల్ని పరిచయం చేసుకుందాం. chroma.co ఇదే ఆ వెబ్సైట్. ఈ వెబ్సైట్ని ఎలా వాడాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చాలా కలర్స్ ఉంటాయి, ఇందులో మనకి కొన్ని కలర్స్ నచ్చుతాయి. ఇప్పుడు బ్లూ అనుకోండి, బ్లూలో చాలా కలర్స్ ఉంటాయి, చాలా షేడ్స్ ఉంటాయి, హ్యూస్ ఉంటాయి. మనకి నచ్చిన అన్ని కలర్స్ని ఒక సెలెక్ట్ చేసుకొని ఆ ప్యాలెట్ని ఇస్తే అది ట్రైన్ చేసుకొని ఆ తర్వాత మనకు కావాల్సిన కాంబినేషన్స్ని కొన్ని సజెస్ట్ చేస్తుంది. ఎలా అనేది ఒకసారి మనం కొన్ని సెలెక్ట్ చేసుకొని అసలు ఇది ఎలా వాడాలో చూద్దాం. ఇది ట్రైనింగ్ పేజ్. చూస్ 50 కలర్స్ అని అంటుంది.
అంటే దీస్ కలర్స్ విల్ బీ యూజ్ టు ట్రైన్ ఎ కలర్ జనరేటర్ ఆల్గరిథం పర్సనలైజ్డ్ టు యూ. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ చూస్ అ వైడ్ వెరైటీ ఆఫ్ యూజ్ వాల్యూస్ అండ్ సాచురేషన్స్ అని చెప్పి అంటున్నారు. అంటే మనం 50 కలర్స్ని తీసుకొని ఇక్కడ జనరేటర్ ఆల్గరిథంకి ఇస్తే అది ట్రైన్ అవుతుంది. కానీ ఇన్ని కలర్స్ ఎందుకు, వై సో మెనీ, దానికి కూడా అక్కడ ఆన్సర్ ఉంది మనకి. ఎందుకు అని అంటే ఇక్కడ మరి చాలా కలర్స్ ఉంటాయి కాబట్టి అందులోంచి మనం 50 అన్న ఇస్తే బెస్ట్ కాంబినేషన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, అది అలా ట్రైన్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా ఎన్ని కలర్స్ సెలెక్ట్ చేయాలనేది కూడా చెప్తుంది. ఇప్పుడు 2 సెలెక్ట్ చేసాం కాబట్టి ఇంకా 48 కలర్స్ లెఫ్ట్ అని అక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ బార్లో మనం సెలెక్ట్ చేస్తున్న కలర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను 2 సెలెక్ట్ చేశాను, 48 కలర్స్ లెఫ్ట్. సో ఇక్కడ నేను వీటిలో ఈ కలర్ ఒకటి కాంబినేషన్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఏఐని ట్రైన్ చేయడానికి నా పర్సనల్ కలర్ ప్యాలెట్ని ఇచ్చి ట్రైన్ చేస్తున్నా. ఆ కలర్స్ ఇవన్నీ. ఇక్కడ మనం స్క్రోల్ చేసే కొద్దీ కొత్త కలర్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఇంకా మనం అందులోనే 50 సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ఇంకా 2 కలర్స్ ఉన్నాయి, లాస్ట్ 1 కలర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ బార్లో ఈ కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, మనం అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా నచ్చకపోతే మళ్ళీ మనం వేరే కలర్ని రీప్లేస్ చేసుకోవచ్చు దాన్ని తీసేసి. జస్ట్ అలా బార్ మీద టచ్ చేస్తే చాలు, కలర్ అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకొక కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, మొత్తం కలర్స్ అన్నీ సెలెక్ట్ చేయడం అయిపోయింది. 0 కలర్స్ లెఫ్ట్. స్టార్ట్ ట్రైనింగ్ క్లిక్ చేస్తే ఆల్గరిథం అనేది మనం ఇచ్చిన కలర్స్తోని ట్రైన్ అవుతుంది. ఇది కాస్త టైం పడుతుంది ప్రాసెస్. స్టార్ట్ ట్రైనింగ్ క్లిక్ చేస్తున్నాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ టెక్స్ట్ కనిపించదు అని చెప్పడానికి ఉండదు, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఆ కాంబినేషన్ సెట్ చేసిన తర్వాతనే ఆ టెక్స్ట్ ప్లస్ దాని వెనక్కున్న బ్యాక్గ్రౌండ్ కలర్ 2 కూడా అలా ఇచ్చింది. ఇక్కడ ఇంకా ఏంటంటే మనకు నచ్చిన కలర్సే, మనం ఇచ్చిన కలర్స్లో నుంచే సెలెక్ట్ చేసి ట్రైన్ అయ్యి ఆ తర్వాత మనకి ఈ కాంబినేషన్స్ అనేది సజెస్ట్ చేసింది. ఇవన్నీ కాంబినేషన్స్ నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతా డిజైనర్స్కి చాలా యూజ్ఫుల్. ఇది పోస్టర్, ఇది పోస్టర్ డిజైన్ చేసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్. చూడండి, పోస్టర్ డిజైనర్కి మనం కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో నుంచి. సో ఇక్కడ ఏంటంటే మనకి నచ్చిన దాన్ని మనం ఫేవరెట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది గ్రేడియంట్. ఇక్కడ డైరెక్ట్గా సిఎస్ఎస్ కోడ్ ఇస్తుంది, ఈ కోడ్ని మనం వెబ్సైట్లో వాడుకోవచ్చు. సో ఇదేంటంటే డిజైనర్స్కి దీని వాల్యూ ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటే డిజైనర్స్కి బ్రోచర్ డిజైనర్స్ కావచ్చు, వెబ్సైట్ డిజైనర్స్ కావచ్చు, ఎవరికైనా సరే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఏఐ పవర్ని యూజ్ చేసుకోవచ్చు. టోటల్ ఫ్రీ టూల్ కాబట్టి ట్రై ఇట్.